హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరికీ వందనాలు. మేమైతే దేవుని కృప వలన చాలా బాగున్నాము. ఈరోజు బగారా రైస్ ఎలా తయారు చేయాలో చూద్దామండి. దానికోసం ముందుగా నెయ్యి వేసి దానిలో జీడిపప్పు, బిర్యానీ ఆకులు వేసి తర్వాత లవంగ, యాలకు, చెక్క, ధనియాలు, జీలకర్ర, మిరియాలు వేసి అవి చిటపటలాడిన తర్వాత పచ్చిమిర్చి వేసి సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయాక సాల్ట్, పుదీనా, కొత్తిమీర వేసి మగ్గాక నీరు పోసి గరం మసాలా వేసి బాగా మరిగిన తర్వాత రైస్ వేసి మూత పెట్టి కుక్ చేసుకోవాలండి. అంతే, టేస్టీగా ఉండే బగారా రైస్ రెడీ. చిన్న మాట, దుర్జనులను చూసి మత్సరపడకము, వారి సహవాసము కోరకము. చూడండి, లోకంలో మనం చూసేది దుర్మార్గులు, అన్యాయం చేసేవారు, దేవుని భయం లేనివారు. వీరికి కొంతకాలం సంపద, గౌరవం పొందినట్లు కనిపించవచ్చు. వారు సుఖంగా ఉన్నట్లు కనపడతారు. అప్పుడప్పుడు మన మనసులో వారిని చూసి అసూయ, అసంతృప్తి, నిరాశల వంటి భావాలు రావచ్చు. కానీ వారి చివరి ఫలితం శాశ్వతం కాదు. కనుక వారి విజయాన్ని చూసి మనం కలత చెందవలసిన అవసరం లేదు. దేవుని ఆశీర్వాదము న్యాయముగా, నిలకడగా శాంతిని ఇస్తుంది. అవినీతి, మోసం, అబద్ధం, దొంగతనం ఇవి వారి మార్గము కనుక దానిని కోరకూడదు. లోకం తప్పుడు మార్గాల పై ఆకర్షణలకు లోను కాకూడదు. నీతిమంతుల మార్గము నిత్య జీవానికి, గౌరవానికి, దైవానుగ్రహానికి నడిపిస్తుంది.